నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము Z+ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఉంది. దీనినే నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారి తరువాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సెక్యూరిటీ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికే. ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ అయితే ఇచ్చాము, ఉప ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ సెక్యూరిటీని అయితే ఆయనకి కల్పించామని కూడా నారా లోకేష్ గారు సభలోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా పోలీసులకు ఆయన ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన Z+ కేటగిరీకి సెక్యూరిటీ ఆయనకు ఉంది కాబట్టి ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెడతారు, దాన్ని ఆయన పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయన భద్రత దృష్ట్యానే వాళ్ళు కొన్ని సూచనలు చేస్తారు, వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓడిపోయారో ఈ పోలీసులు చెబుతున్నటువంటి నియమ నిబంధనలు కావచ్చు, రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఏది పాటించడం లేదు. అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు. ఎక్కడైనా ఆయన పరామర్శకు వెళ్తే పరామర్శకు సంబంధించి ఇంతమందినే అలో చేస్తాము, ఇన్ని కార్లే అలో చేస్తాము, ఇంతమంది వస్తేనే మేము కంట్రోల్ చేయగలుగుతాము అని చెప్పి ఆయన భద్రత కోసం, ఆయన మంచి కోసం చెబితే కూడా దాంట్లో పెడార్థాలు తీస్తూ ఆయన్ని చూడడానికంటే లక్షల మంది వచ్చేస్తూ ఉన్నారు, కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. సో జనాలను చూసి ఓర్చుకోలేక ఇంకేం ఓర్చుకుంటారు? 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన ఆయన్ని చూసి ఏం జలసీగా ఫీల్ అవుతారు ఏ రాజకీయ నాయకుడైనా? మరి ఏ లాజిక్తో అంటారో తెలియదు, కానీ ఆయనకు వస్తున్నటువంటి జనాదరణ చూసి కుళ్ళుతో, కుతంత్రాలతో జనాల్ని అడ్డుకోవడం కోసము పోలీస్ ఫోర్సును వాడుతూ ఉన్నారంట. కావాలనే తక్కువ సంఖ్యలో జనాల్ని అలో చేస్తున్నారంట, హెలిప్యాడ్ దగ్గరికి కావచ్చు, ఆయన పర్యటనలో కావచ్చు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొత్త ప్లాన్ వేశాడు. అదేంటంటే ఆయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు సైన్యాన్ని ఒకటి తయారు చేసుకున్నాడు. ఆ ప్రైవేటు సైన్యంలో దాదాపు 40 మంది బౌన్సర్లు ఉండబోతున్నారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పాకిస్తాన్తోనో లేకపోతే ఆ తీవ్రవాదులతో యుద్ధానికి ఏమైనా వెళ్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. కానీ 40 మంది బౌన్సర్లు, 58 మంది ఆల్రెడీ ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ, 100 మంది ఆ రోప్ పార్టీలు మొత్తం సరిపోదన్నట్లు మళ్ళీ 40 మంది బౌన్సర్లు పెట్టుకుంటున్నాడంట. మరి ఎందుకో అంటే జనాలు ఎక్కడైనా తక్కువగా ఉన్నప్పుడు 40 మంది బౌన్సర్లు, వీళ్ళు ఒక 58 మంది, ఒక 100 మంది పోలీసులు అట్లీస్ట్ డ్రోన్ షాట్ పెట్టినప్పుడు జనాలు ఎక్కువగా కనపడాలని పెట్టుకుంటున్నాడో మనకైతే తెలియదు. కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయబోతారనో లేకపోతే ఆయనకి ఏదైనా హాని ఉందనో, ప్రాణహాని ఉందనో ఎటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదు. ఒక స్టేట్ గవర్నమెంట్లోనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఈయనకి ఏదో హాని కలగబోతుందని ఎక్కడా లేదు. కాబట్టి ఆయనకు బేసిక్గా ఒకరో ఇద్దరో గన్మ్యాన్లు ఇస్తే సరిపోతుంది. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్లో భాగంగా ఆయనకు 58 మంది పోలీసులతో ఆయనకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటే అది కూడా కాదని ఆయన ఇంకా 40 మందిని ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించనున్నాడు. ఆయన రేపు డోన్ పర్యటనకు వెళ్తాడంట. డోన్ పర్యటనలో ఆ ప్రైవేటు సైన్యాన్ని అయితే దించబోతున్నాడు. మరి Z+ సెక్యూరిటీ ప్రొటెక్షన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 40 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకవేళ ఆ 40 మందిలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎటువంటి వారిని పెట్టుకుంటున్నారు, అసలు ప్రైవేటు వాళ్ళని పెట్టుకోవచ్చునా అనేటువంటి దాని మీద కూడా పోలీసులు స్పష్టత ఇవ్వనున్నారు. మరి రేపు తెలుస్తుంది ఆ ప్రైవేటు సైన్యాన్ని అలో చేస్తారా లేదా అనేటువంటి విషయము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనైతే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేక, అదేవిధంగా ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన హాస్పిటల్ మీద నమ్మకం లేకుండా హైదరాబాద్లో వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేసుకోవడం కూడా చూసాము. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా, ఆంధ్రప్రదేశ్లో పోలీసులన్నా, ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ అన్నా ఆయనకు నచ్చవు. అందుకే బెంగళూరులో యలహంకలో ఉంటున్నాడు. మేబీ ఆయనకి విజయవాడ నచ్చలేదేమో. అభద్రతలో జగన్ 40 మందితో ప్రైవేట్ సైన్యం రేపటి డోన్ పర్యటన నుంచి మొదలు. మరి పోలీసులు అనుమతిస్తారా? Z+ కేటగిరీలో ఉన్న ఆయనకు ఇప్పటికే 58 మంది సిబ్బంది రక్షణ, వారిని కాదని ప్రైవేట్ ఆర్మీ ఎందుకో? Z+ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నారు. ఇక్కడ ఈయన పర్యటనకు పోతే ఎందుకు జన సమీకరణ చేస్తాడు, ఎందుకు బల ప్రదర్శన చేస్తాడు? కనీసము వచ్చే నెలలో ఎన్నికలు కూడా లేవు కదా.
కానీ ఈయన బల ప్రదర్శన కోసము జనాలను పోగేసుకోమని అక్కడ లోకల్ లీడర్లను పీల్చి పిప్పి చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు పెట్టలేక ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే వాళ్ళు వణుకు పుడుతోంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో. నిన్నటికి నిన్న రాజమండ్రిలో ఏదో ఆయన ప్రోగ్రాం పెడతాడంటే జనాలు రారని, ఆ నాయకులు ఎవరు డబ్బులు పెట్టేదానికి రెడీగా లేరని ఆ పర్యటన కూడా క్యాన్సిల్ అయింది. సో మేము పెట్టుకోలేము డబ్బులు, మీరు అనుకున్నట్లు వేల మందిని ఊర్ల నుంచి బస్సుల్లోనూ ట్రాక్టర్లోనూ తోలలేము, వాళ్ళేమి 500 రూపాయల కన్నా తక్కువ ఇస్తే రావడం లేదు, అయినా 500 ఇచ్చినా కూడా సగం మంది రావడం లేదు, కాబట్టి జన సమీకరణ మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే రాజమండ్రి పర్యటన కూడా రద్దయింది. మరి రేపెప్పుడో డోన్ పర్యటనకు వెళ్తాడంట. మరి ఆ డోన్లో అయితే కనుక ఆర్థిక మంత్రిది అనుకుంటా, ఆయన బాగానే సంపాదించాడు కాబట్టి జన సమీకరణ చేస్తాడు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ పోలీసులు చెప్పేటువంటి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో, ఆ నియమ నిబంధనలు ఏమైతే ఉందో, ఆ షరతులు ఏవైతే ఉందో ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంటారు. ఈయన రక్షణ కోసమే వాళ్ళు చెబితే దాన్ని పెడచెవిన పెట్టి ఈయన బల ప్రదర్శనకు దిగుతాడు. సో 40 మంది అంట సెక్యూరిటీ. మరి ఎందుకో మరి చూడాలి ఎవరి మీద యుద్ధానికి వెళ్తాడో. అసలు సెక్యూరిటీ లేకుండానే తొక్కుంటా వెళ్ళాడు, ఇంకా సెక్యూరిటీని వేసుకొని ఏం చేస్తాడో చూడాలి మరి. సో ఒకటే ఇంటెన్షన్తో ముందుకెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి తండోపతండాలుగా వస్తూ ఉండారని చెప్పి చూపించుకోవడానికి ఆ జన సమీకరణ చేసుకుని వచ్చే ఎన్నికల్లో కూడా మనమే గెలవబోతున్నాము, ఆల్రెడీ మనకు 40% ఓటు బ్యాంకు ఉంది, సో జనాలు చూడండి ఎగబడతా ఉన్నారు, అప్పుడే 1 సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది, సో ఎప్పుడెప్పుడా అని జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళు మీద పడి తొక్కేస్తా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి గప్పాలు కొట్టుకోవడానికి ఎవరో 1-2 నాయకులు పార్టీ మారకుండా పట్టి పెట్టుకోవడానికి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం కోసము ఇటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇంకా ఎలక్షన్కు 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇలాంటి జిమ్మిక్కులు ఎలక్షన్లలో పని చేయవు. నిజంగా సభకు జనాలు వస్తానే వాళ్ళందరూ ఓట్లేసేసి గెలిచిపోయేటట్లుంటే చిరంజీవి గారు చీఫ్ మినిస్టర్ అయి ఉండాలి. అదేవిధంగా మొన్నటి సిద్ధం సభలు చూసాం కదా, సిద్ధం సభలకు జన సమీకరణ చేసుకొని ఊదరగొట్టుకున్నారు, వచ్చేసారు తండోపతండాలుగా, దేశంలోని అతిపెద్ద సభలు చేశామని చెప్పి. ఫైనల్గా రిజల్ట్ ఏమైంది? 151లో నుంచి 5 గాల్లో కలిసిపోయింది. సో సభలకు వచ్చే వాళ్ళంతా ఓట్లు వేయరు. ఓట్లు వేయాలంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తామని చెప్పాలే కానీ నేను రౌడీయిజం చేస్తా, ఫ్యాక్షనిజం చేస్తా, బట్టలు ఎడదీసి తంతాను, ఒంగోబెట్టి తంతాను, నిలబెట్టి తంతానంటే జనాలు హర్షించరు, ఓట్లు వేయరు. మరి ఈ సెక్యూరిటీ ఏందో, ఈయన కథ ఏందో, ఆయన కథ ఆయనకైనా అర్థమవుతుందో లేదో మనకైతే అర్థం కావడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.